ద మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. వరల్డ్ వార్ 2లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ నేను చూడడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ గాయ్ రిచీ. షెర్లాక్ హోమ్స్ మరియు అల్లాదిన్ లాంటి గొప్ప మూవీస్ తీశారు ఈయన. అండ్ క్యాస్ట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. ప్లాట్ విషయానికి వస్తే వరల్డ్ వార్ 2లో బ్రిటిష్ గవర్నమెంట్ నాజీస్ వాళ్ళ యూ బోట్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి స్పై ఆపరేషన్ చేయాలనుకుంటుంది. దానికి అన్కన్వెన్షనల్ వార్ఫేర్ లో ఎక్స్పర్టైజ్ గా ఉన్న మిస్ఫిట్ సోల్జర్స్ ని రిక్రూట్ చేసుకుని మిషన్ ని కంప్లీట్ చేయడానికి పంపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానిలో ఎక్స్పర్ట్స్. ఆ టీం ఈ మిషన్ ని కంప్లీట్ చేయగలిగారా లేదా అన్నదే స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే టీమ్ లీడర్ గా చేసిన హెన్రీ కావిల్ యాజ్ యూజువల్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్చువల్ గా ఈ మూవీకి ఆయన క్యారెక్టరే పెద్ద పాజిటివ్. చార్మింగ్ గా చిల్లింగ్ గా ఉంటుంది క్యారెక్టర్. అదే టీంలో చేసిన అలాన్ రిచ్సన్ కూడా బెస్ట్ ఇచ్చారు. ఆయన బాడీ చూస్తే లిటరల్లీ హల్క్ బాడీ చూసినట్టు ఉంటుంది. అండ్ ఒక్కటే ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది, ఈజా. ఆమె కూడా బెస్ట్ ఇచ్చారు. తను యాక్చువల్లీ మెక్సికన్ యాక్ట్రెస్ అండ్ సింగర్ అంట. ఈ మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుంది పార్టీలో, ఇట్స్ నైస్. అండ్ ఈ మూవీకి పాజిటివ్స్ పర్ఫార్మెన్సెస్. ఆ టీంలో ఉన్న అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్లీ స్టన్నింగ్ గా మరియు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఆ సీరియస్ యాక్షన్ లో కూడా ఫన్ ని జనరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ స్టోరీ లైన్. అన్కన్వెన్షనల్ వార్ఫేర్ మరియు మిస్ఫిట్ సోల్జర్స్ టీమ్ అనే యూనిక్ కాన్సెప్ట్ స్టోరీని ఆసక్తికరంగా మార్చింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ విజువల్లీ క్యాప్టివేటింగ్ గా ఉంటది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీ అండ్ హార్డ్ గా కాకుండా క్లాసిక్ గా ప్లాట్ కి సీన్ కి తగ్గట్టు ఉంటది. యాక్చువల్ గా నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఓల్డ్ మూవీ అయిన ద గన్స్ ఆఫ్ నవరోన్ అనే మూవీని క్వెంటిన్ టరాంటినో వెర్షన్ లో చూసినట్టు అనిపించింది. బట్ ఈ మూవీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్కువ హైప్ వల్ల సరిగ్గా ఆడలేదు. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జనరల్ ఆడియన్స్ గా చూడండి, నచ్చుద్ది. ఎస్పెషల్లీ ఆ టీమ్ స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.